చాలా మంది మన మధ్యలోనే తెలివైన వాళ్ళు ఉంటారు. అనుకున్న దానికోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు. దానికోసం పోరాడుతున్న వాళ్ళు ఉంటారు. అలానే దానికోసం చాలా టైం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గూడా ఉంటారు. కానీ చాలా మందిలో ఉన్న ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి భయం ఫ్యామిలీ ఏమైపోద్దా అని. వాళ్ళకి భయం సక్సెస్ అవుతానా అవ్వనా అని. వాళ్ళకి భయం ఎవరేమనుకుంటారో అని. వాళ్ళకి భయం తన గురించి ఇంకెవరైనా కామెడీగా మాట్లాడుకుంటారేమో అని. వాళ్ళకి భయం మోసపోతానేమో అని. వాళ్ళకి భయం సమాజంలో చాలా చీప్‌గా చూస్తారేమో అని. వాళ్ళకి భయం నా అనుకున్న వాళ్ళే నా వెనక చాలా వెటకారంగా మాట్లాడుకుంటారేమో అని. వాళ్ళకి భయం అన్ని దారులు మూసుకుపోయాయేమో అని. వాళ్ళకి భయం సమాజం చాలా చీప్‌గా చూస్తుందేమో అని. వాళ్ళకి భయం ఒంటరిగా నేను పోరాడగలనా లేనా అనేది. దీని పేరు ఇగువన, మనం తెలుగులో ఉడుము అంటాం. ఇది కంప్లీట్‌గా రాక్స్ మధ్యలో చాలా స్నేక్స్ మధ్యలో ఒక ప్లేస్‌లో ఉండిపోద్ది. కంప్లీట్‌గా నెంబర్ ఆఫ్ స్నేక్స్ అనేవి ఇంకా చంపడానికి రెడీగానే ఉంటాయి. తనకు తెలుసు వాటన్నిటిని దాటుకుని వెళ్ళలేదు అని. కానీ గివ్ అప్ మైండ్ సెట్ ఇవ్వకుండా, భయపడకుండా వాటితో పోరాటం స్టార్ట్ చేసింది. అన్నీ వచ్చి ఒకేసారి మీద పడినా, మీకు ఎలాగైతే ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడతాయో అలా మీద పడినా సరే భయపడకుండా వాటితో ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. చేసి తన శక్తికి మించి ప్రయత్నించి పోరాడి తన ఓన్ లైఫ్ని తనే సంపాదించుకుంది. మీ మైండ్ సెట్ కూడా ఎలానే నెవర్ గివ్ అప్గా ఉంటే డెఫినెట్గా సక్సెస్ని మీరే సంపాదించుకోవచ్చు. ఈ వీడియోలో మీరు చూసింది ఇగువానా, దాన్ని ఉడుమ అంటాం. దాని చుట్టూ హండ్రెడ్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. అలానే మన చుట్టూ కూడా హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, వర్క్ ప్రెజర్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, రిలేటివ్ ప్రెజర్స్ ఉంటాయి. అలానే చాలా మంది మీ గురించి బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళు ఉంటారు, మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఉంటారు. అలానే మీ గురించి మీ వెనకనే డిఫరెంట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీరు ఏదైనా సాధించాలని ముందుకు వస్తే నీ వల్ల కాదు, ఇది సక్సెస్ అవ్వదు, నువ్వు ఇది సాధించలేవని మిమ్మల్ని బ్యాక్ లాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పోరాడవలసిన బాధ్యత మాత్రం మీదే. ఎందుకంటే మీ సక్సెస్ కోసం మీరు కాకుండా ఇంకెవరూ కూడా అంతలా కష్టపడరు. ఇక్కడ ఎలా అయితే ఉడుము తన లైఫ్ పోతుందని తెలిసినా కూడా హండ్రెడ్స్ ఆఫ్ స్నేక్స్ తో పోరాడి తన లైఫ్ సంపాదించుకుందో మీరు కూడా అలానే సంపాదించుకోవాలి. ఈ వీడియోలో తనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పోరాడి బతకడం, రెండు భయపడుతూ చావడం. తను డెఫినెట్ గా ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంది. ఎందుకు అంటే భయపడుతూ బతకడం కంటే పోరాడుతూ చావడం మంచిది. పోరాడుతూ చనిపోతే నిన్ను హిస్టరీలో గుర్తిస్తారు. భయపడుతూ బతికితే మాత్రం నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు. ఎస్, నాకు తెలుసు నువ్వు కష్టపడ్డావు. ఎస్, నాకు తెలుసు నీ మైండ్ ఎక్కడితో గివ్ అప్ ఇవ్వమని చెప్తుంది. ఎస్, ఇక్కడతో ఆపేయమని కూడా చెప్తుంది. బట్ ఆపొద్దు. ఎందుకంటే నీ డ్రీమ్ ఇంపార్టెంట్, నీ గోల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా నువ్వు గోల్ని రీచ్ అవ్వలేదు. ఎందుకంటే దానికోసం నువ్వు చాలా టైం ఇన్వెస్ట్ చేసావు. ఎందుకు అంటే చాలా మంది దగ్గర మాటలు పడ్డావు దానికోసమే. ఎందుకు అంటే నిన్ను చూసి మొదట్లో నవ్విన వాళ్ళు ఇంకా నవ్వుతూనే ఉంటారు నువ్వు సక్సెస్ అవ్వకపోతే. ఎందుకు అంటే నువ్వు సక్సెస్ అవ్వాలని నీకంటే బాగా ఎవరు కోరుకోరు కాబట్టి. దాని గురించి అడవకు, దాని గురించి భయపడకు, దాని గురించి బాధపడకు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినంత వరకు ప్రయత్నిస్తూనే ఉండు, పోరాడుతూనే ఉండు. ఎందుకు అంటే భయపడుతూ బతకడం కంటే పోరాడుతూ చావడం మంచిది. పోరాడుతూ చస్తే కనీసం విలువైన ఉంటుంది. భయపడుతూ బ్రతికితే నిన్ను తొక్కి ఇంకొకటి పైకి రావాలి అనుకుంటాడు. అలాంటి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకు. నువ్వు అనుకున్నది సాధించినంత వరకు నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ తోనే ఉండాలి. నా ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే నెవర్ గివ్ అప్. టుడే ఈజ్ హార్డ్, టుమారో విల్ బి వర్స్, బట్ డే ఆఫ్టర్ టుమారో విల్ బి సన్షైన్. వర్క్ for it, think for it. Definitely success will come under your feet. Thank you for watching this video. Please subscribe our channel GGR Talks and Vlogs. Signing off, your GGR. Thank you so much.